ఈ 6.5 పేజీల ఠావుల వ్యాసం 6.5 ఠావుల వ్యాసంలో ప్రతిసారి ఒక్క పలుకులు వలుగుతూ ఉంటాడు కదా. ఈసారి అన్నీ వదిలేసేసి ఎప్పట్లానే అన్నా చెల్లెళ్ళ వారని పెట్టేసి, ఇప్పుడు మనోడికి అలవాటు కదా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఉదంతాల ఉటంకించడం ఇవన్నీ లేకుండా పూర్తి చేస్తే అసలు ఆ వ్యాసానికి పరమార్థం ఉండదు, ఆ పత్రికను చదివేవాడు ఉండడని తెలుసు కాబట్టి అన్నీ ఇరికిచ్చేస్తాడనమాట. అందులో ప్రాయశ్చిత్త దినంగా పాటించాలట జూన్ 4. అంటే వైఎస్ఆర్సీపీకి ఒక టైటిల్ ఇచ్చాడు, ప్రాయశ్చిత్త దినం. ఎవరికి ప్రాయశ్చిత్త దినం అంటే ప్రజలకి. ఈయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల ప్రజలందరూ తీర్పిచ్చిన రోజు కాబట్టి ఆయన అలా చేశాడు ఇలా చేశాడు, మోసం చేయటం కాదు, నువ్వు చేసిన దానికి ప్రాయశ్చిత్త దినంగా పాటించాలి అంటారు. ఎందుకు పాటించాలి ప్రాయశ్చిత్త దినంగా? ఇప్పుడు అధికారంలోకి రావడానికి రకరకాల వాగ్దానాలు చేసినటువంటి కూటమిని గెలిపించినందుకు ప్రజలకు ప్రాయశ్చిత్తం అవసరమే కదా. ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేస్తారు? తప్పు చేసినందుకు. దాని సంవత్సరం ఎదురు చూడాలి అంటే ఎవరు చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తం అంటే జరిగేదాన్ని ప్రతిరోజు చేస్తాం. కానీ ఇలా ఏడాది పూర్తయినప్పుడు చేసుకోవాల్సింది ఎవరయ్యా? ప్రాయశ్చిత్త దినం దేనికి చూస్తారు? దానికోసమే కదా. అరుణాచల వారు అనుకుంటూ ఆ షర్మిల గారిని కవిత గారిని పోల్చడం, ఆ రెండు పోల్చదగినవి కాదు. ఇప్పుడు రాజకీయంగా షర్మిలకి కవిత గారికి చాలా తేడా ఉంది. కుటుంబ పరంగా రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలతో పోల్చుకుంటే వీళ్ళకి తక్కువ. ఈ స్టేట్లో వీళ్ళు పదవులతో ఆ కుటుంబానికి, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఆ కుటుంబానికి ఆపదిచ్చారు. కానీ మామూలుగా అయితే ఆ కుటుంబానికి ఎక్కువ పేరు ఉంటుంది. కానీ రాజకీయంగా ఏంటంటే షర్మిల చాలా తక్కువ కవిత గారితో పోల్చినప్పుడు. అట్లానే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. బండి సంజయ్ గారు చెప్పడం అయితే లిక్కర్ క్వీన్ అంటాడు. బండి సంజయ్ ఒకరు, ధర్మపురి అరవింద్, వీళ్ళిద్దరూ కవిత గారికి ఇచ్చే టైటిల్స్ ఎవరు ఇయ్యరు. అలాంటి టైటిల్స్ షర్మిల గారికి లేవు, ఎందుకంటే అధికారంలో లేదు కాబట్టి ఇంకా తెలియదు కాదు. మరి అలాంటి వాళ్ళని పోల్స్తూ, ఆ పోల్చడానికి ఉద్దేశమే లేదు, దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 4-5 పేజీలు రాసుకోవచ్చు, ఒక 2 టావుల వ్యాసం రాసుకోవచ్చు కదా. అంతే ఉంటుంది తప్పితే అందులో ఇంకేదన్నా పరమార్థం కనపడిందా మీకు? ఆ సంపాదకీయం కానీ ఏకది వీకెండ్ కామెంట్ పై ఆర్కే ఈయన వీటి గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఏమంటే పెళ్ళిళ్ళు అలా ఉన్నట్టుండి ఆస్తులు ఎవరికన్నా వెళ్తే వీళ్ళలో ఆక్రోశం వస్తుంది, అది ఇదని. మరి అలాంటప్పుడు లేటు వయసులో పెళ్లి చేసుకుని కూతురికి అల్లుడికి కోపం తెప్పించవచ్చు, దాన్ని ఎవడేమనకూడదే. అలానే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే కంటి చూపుతోనే సైగతోనే శాసిస్తారట కుటుంబాన్ని. కాబట్టి కవిత గారు ఆయన్ని ధిక్కరించిరారట. అంటే ఇతనిలోని ఆక్రోశం, ఉక్రోషం, అక్కసు అంతా రాజశేఖర రెడ్డి కుటుంబం బజార్న పడిందంట. ఎవరు చెప్పాడు బజార్న పడిందని? 2 కేసులు వేసేసుకుని వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి వాదోపవాదాలు చేసుకుంటుంటే నువ్వు కాస్త అగ్గిబుట్టి ఇచ్చేటట్టు రాతలు రాయగానే కుటుంబాలు ఏమీ రోడ్డున పడదు. ఏమీ రోడ్డున పడేసామని మీరు సంతృప్తి పడతారు. అట్లానే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా రోడ్డున పడింది అట. ఏంటి రోడ్డున పడేది? పొలిటీషియన్స్, సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటారు కాబట్టి పబ్లిక్గానే ఉంటుంది. దానికి పోయి పెద్ద కొత్తగా రాజకీయాల్లో డామినేషన్ అనేది సహజం. అయితే ఈ అన్ని 6.5 ఠావుల వ్యాసం ఒక చోట రాసేది ఏది, మన షర్మిలకి రాజకీయంగా చేత కావటం లేదు, రాజకీయ నాయకులకు ఉండాల్సిన అర్హతలు లేవని తేల్చేసేది. పైగా ఇంకొక వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకునేందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించాడు. చూసారా, తెలియకుండానే బయట పెట్టేస్తాడు. అందుకే ఎక్కువగా మాట్లాడినా, ఎక్కువ ఎలిమెంట్స్ పెట్టినా తప్పులు కనబడతా ఉంటాయి. ఎక్కువ రాశాడు కాబట్టి ఇలాంటివి తెలియకుండానే ఒక ఆయుధం ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన రాశాడు కదా, జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తెచ్చుకునేందుకే ఏపీ పాలిటిక్స్లో ఎంటర్ అయింది అని చెప్పేసి. దీన్ని బట్టి ఇక రాబోయే రోజుల్లో ఆమె ఏం మాట్లాడినా ఈయన ఉటంకించినటువంటి ఈ వ్యాసాన్ని అడ్డం పెట్టుకొని చెలరేకపోతారు కదా. పరమావధి 2014-19 మధ్యలో మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరినో లైంగికంగా వేధించారట. దాని మీద వల్లభనేని వంశీ కేసు పెట్టారట. చంద్రబాబు గారు ఎంక్వైరీ చేస్తే నిజమే అని తేలిందన్న కూడా చర్యలు తీసుకోకుండా పక్కన పెట్టారట. ఎందుకు పక్కన పెట్టాడు? అది రాయొచ్చు కదా. అది రాయకుండా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారేమో అధికారులకు వాటా ఇవ్వాల్సిన వాటా ఇచ్చేశాడట. నేను చూసాడు
కోర్టుల దగ్గర సాక్ష్యం చెప్పొచ్చుగా. మళ్ళీనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో అధికారుల ద్వారానే వాటాలు తెప్పించుకున్నాడట. ఇలా ఉంటాయి అంటే తీర్పులు అనమాట. అందుకే కదా పెదరాయుడులా కూర్చొని పత్రిక రాయుడు అనుకోవాలి. కోర్టులో ఉన్న అంశాల మీద కూడా తీర్పులు ఇచ్చేస్తూ సాక్షుల్లాగా బిల్డప్లు ఇస్తూ ఉంటే ఎలా? దీన్ని మసాలానికి ఇంకేమంటారు? తిన్నంతసేపు తిని ఆ పేపర్కి అంటుకున్న మసాలాని ఇంకా అసలు నాటుకొని తర్వాత క్రష్ చేసి బయటపడేస్తారు. టిష్యూ పేపరే కదా ఇక మరి వాటిని అనేది. అట్లా ఉంటే దాచిపెట్టుకొని ఇందులో కంటెంట్ ఉంది, ఏదన్నా గ్రూప్స్కో లేదా జనరల్ నాలెడ్జ్కో పనికి వస్తుంది అనుకునేలాగా ఇదివరకు ఇట్లా పేపర్లు ఎక్కడ ఉంటుంది. ఉదయంలో దిక్సూచి అనే ఒక ఎడిషన్ వచ్చేది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. అవి నేను చిన్నప్పుడు కనీసం 10 ఏళ్ళు దాచిపెట్టాం అందులో మెటీరియల్, అంత మెటీరియల్. ఆ తర్వాత మనం మనోరమలు అవి ఇవి కొనాల్సిన అవసరం లేకుండా అందులో అంత సమాచారం ఉండేది. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి అవి? మరి ఇలాంటి పత్రికలను ఏం చేస్తారు చివరికి? బై.